స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తిగా ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం లేకపోతే పూర్తిగా తీసేసి కొత్త రోల్ని తయారు చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. మన రాష్ట్రంలో 2002లో జరిగింది. అంతకుముందు ఎవ్రీ 5 years 5 ఏళ్ళు ఆర్ 7 ఏళ్ళు అట్లా జరుగుతూ వచ్చేది. 8 to 9 times మన రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా దేశమంతా తీసుకుంటే కూడా బీహార్ ఫర్ ఎగ్జాంపుల్ 2003 ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. మన రాష్ట్రంలో 2002, కొన్ని రాష్ట్రాల్లో 2005. ఈ విధంగా డిఫరెంట్ పీరియడ్స్లో జరిగాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ఆయన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేపట్టాలి అని చెప్పేసి దీన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క ఎలక్టరల్ రోల్లో చాలా మార్పులు చేర్పులు అవన్నీ కూడా చేయకపోవడం, చనిపోయిన వాళ్ళ పేర్లు తీయకుండా అలానే ఉంచడం, తర్వాత వేరియస్ అదర్ కారణాల వల్ల ఇట్ రిక్వైర్స్ క్లెన్సింగ్ అంటే పూర్తి ప్రక్షాళన చేయాలనేది ఉద్దేశంతో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంతో పాటు ఇంకా 17 రాష్ట్రాలు ఈ విడతలో చేపడుతున్నాము. ఇంతకుముందే 12 రాష్ట్రాలు ప్లస్ బీహార్ 13 రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అందులో భాగంగా మనది పంజాబ్ మా 2 కలిపి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక 10 రోజుల ముందు, తర్వాత కొన్ని కర్ణాటక మహారాష్ట్ర 5 రోజుల తర్వాత, ఆ విధంగా ఒక డిఫరెంట్ విడతల్లో చేపడుతున్నారు. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 2-3 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ తీసుకుంటే ఎన్యుమరేషన్ ఫేజ్. ఎన్యుమరేషన్ ఫేజ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలక్టరల్ రోల్ సంబంధించిన అది ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఎన్యుమరేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఇది ఎన్యుమరేషన్ ఫామ్. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎన్యుమరేషన్ పీరియడ్ అది ఎప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఎన్యుమరేషన్ ఫేజ్ అంటాము. ఎన్యుమరేషన్ ఫేజ్లో ఇటువంటి ఎన్యుమరేషన్ ఫామ్ను ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే 2000 ఇప్పటివరకు 2026 జూన్ 10 వరకు ఎవరి పేర్లు అయితే మన ఎలక్టరల్ రోల్లో ఉన్నాయో 3,38,00,000 మంది పైచిలుకు 3,38,00,000 మంది వాళ్ళకి ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి, ఇంట్లో 5 మంది ఉంటే 5 ఎన్యుమరేషన్ ఫామ్స్ ప్లస్ 5 అంటే 10 ఎన్యుమరేషన్ ఫామ్స్ ఆ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ప్రతి ఒక్క పౌరునికి ఎవరైతే ఓటు హక్కు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 ఫామ్స్ ఇస్తారు. రెండిట్లోనూ నింపాల్సి వస్తుంది పౌరుడు అనేవాళ్ళు. నింపిన తర్వాత ఒకటి యాజ్ అక్నాలెడ్జ్మెంట్ కింద ఆ వ్యక్తికే ఇస్తారు, తర్వాత ఇంకోటి తీసుకుంటారు. ప్రతి ఒక్క ఎన్యుమరేషన్ ఫామ్లో ఎలా ఫిల్ చేయాలని దీన్ని ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎన్యుమరేషన్ ఫామ్లో ఉంటుంది. ప్రీఫిల్డ్ అంటే ఆల్రెడీ ఆ ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఆల్రెడీ ఇందులో పొందుపరచడం జరిగింది. పై వరుసలో తీసుకుంటే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క అడ్రస్, తర్వాత స్పెషల్ ప్రతి ఒక్క వ్యక్తికి స్పెషల్ ఏమంటారు డిస్టింక్ట్ ఐడి ప్రూఫ్ లాంటిది ప్రతి ఒక్కరికి సపరేట్, ప్లస్ ఫోటో, పాత ఫోటో ఏదైతే ఇంతకుముందు రోల్లో ఉందో అది ఉంటుంది. దాని పక్కన కొత్త ఫోటో పెట్టడానికి స్థలం కూడా ఇచ్చారు. ఇది ఆల్రెడీ ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాము. పొందుపరచండి ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్గా ఉంటుంది ఇది. తర్వాత కింద 3 బాక్సులు ఉంటాయి. 3 బాక్సులుగా తీసుకుంటే ఇప్పుడు ఈ 3 వరుసల్ని తీసుకుంటే 1, 2, 3 అనుకుంటే ఇందులో మొదటి వరుసలో 2002 ఓటర్ అయి ఉన్నారో ఓటర్ అయిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు 2002లో ఓటర్, మీరు కాకపోవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను 2002లో ఓటర్ని కాబట్టి నా యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తాను నేను. తర్వాత ప్రస్తుతం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళనాడులో
ఓటర్గా ఉన్నాను అప్పుడు అనుకుంటే తమిళనాడు డీటెయిల్స్, నా పేరు ప్లస్ తమిళనాడు అడ్రస్, తమిళనాడు డీటెయిల్స్ ఏమన్నా అవన్నీ ఇక్కడ పెడతాను. తర్వాత ప్రస్తుతం ఏదైతే ఎక్కడ ఉంటున్న ఓటర్ ఆ డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. నాది 2002లో ఓటర్ కాబట్టి ఈ బాక్స్ ఫిల్ చేస్తాను, తర్వాత ఈ బాక్స్ ఫిల్ చేస్తాను. ఒకవేళ నేను 2002లో ఓటర్ కాని పక్షంలో ఈ మొదటి బాక్స్ నేను నింపను, ఈ రెండో బాక్స్ నింపుతాను. ఈ రెండో బాక్స్లో ఏం నింపాలి నేను డీటెయిల్స్? మా యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్, వాళ్ళు 2002లో వాళ్ళు ఓటర్ కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ నింపుతాను నేను ఈ బాక్స్. ఎందుకంటే నేను 2002లో ఓటర్ కాదు కాబట్టి మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఓటర్స్ కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. తర్వాత కింద నా డీటెయిల్స్ 2000 తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. సో ఇది సింపుల్గా చూస్తే ఇది. ఒకవేళ నాకు 2002లో ఓటర్ కాదు నేను, మా తల్లిదండ్రులు కూడా 2002లో ఓటర్స్ కారు, లేకపోతే అయినా కూడా నాకు డీటెయిల్స్ తెలియవు, వాళ్ళు లేరు, కాలం అయిపోయారు, నా డీటెయిల్స్ తెలియనప్పుడు పై 2 బాక్స్ ఖాళీ పెట్టి ప్రస్తుతం ఏది డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫిల్ చేస్తాను ఇది ఇక్కడ. ఎందుకంటే మా యొక్క తల్లిదండ్రుల యొక్క 2002 డీటెయిల్స్ తెలియవు, అప్పుడు ఓటర్ కాదు కాబట్టి ఈ 2 ఖాళీ పెట్టి ఈ బాక్స్ ఒక్కటే నింపి సంతకం పెట్టి బిఎల్ఓ యొక్క సంతకం తీసుకొని ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన విధానం ఇది. సో ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసిస్తారో వాళ్ళది మాత్రమే డ్రాఫ్ట్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. 3,38,00,000 మంది మన రాష్ట్రం సంబంధించిన వాళ్ళు, అందులో కేవలం 3 కోట్ల మంది మాత్రమే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఇచ్చామో వాళ్ళు 3 కోట్ల మంది మాత్రమే ఫిల్ చేసి ఇవ్వగలిగారంటే డ్రాఫ్ట్ రోల్లో 3 కోట్ల మంది పేర్లు మాత్రమే వస్తాయి. కాబట్టి ఎవరైతే ఫిల్ చేసి ఇస్తారో వాళ్ళ పేరు డ్రాఫ్ట్లో వస్తుంది, తక్కిన వారి పేరు దీంట్లోకి రాదు. తక్కిన వారు ఏం చేయాలా అనే ప్రశ్నకు వస్తే వాళ్ళు ఫామ్ 6 అనేది తీసుకొని అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వచ్చు, అదొక మార్గం. తర్వాత వాళ్ళ ఓటర్ ఇప్పటికే వేరే చోట ఉన్నట్టయితే ఫామ్ 8 కింద ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది. కాబట్టి ఈ డ్రాఫ్ట్ రోల్లో పేరు రాలేదు, నాది ఓటు హక్కు పోయింది అనేది కాదు. రాని వాళ్ళు కూడా ఫామ్ 6 ఆగస్టు 1 నుంచి ఫామ్ 6 ఆర్ ఫామ్ 8 వీటిలో ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాటిలో ఫిల్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఇది దీని యొక్క డీటెయిల్స్ ఇది. సో లెట్స్ గో ఇంటు క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇది క్లుప్తంగా చెప్పాల్సి అనుకున్నాం. ఇంకా ప్రశ్నలు మీ దగ్గర ఉంటే వస్తే చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు. దేవులపల్లి అమర్ గారు. సార్, నా పేరు అమర్, నేను మన తెలంగాణ అనే దినపత్రిక ఎడిటర్గా ఉన్నానండి. నాది ఒకటే సందేహం, మీరు ఇంతసేపు చాలా ఎక్స్ప్లెయిన్ చేసినారు, మా ఇంటికి కూడా తీసుకొచ్చి ఫామ్ ఇచ్చిపోయినారు, నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు అని ఎట్లా ఫిలప్ చేయాలో. అది పక్కన పెడితే 30 ఏళ్ళుగా నేను నా సొంత ఇంట్లో ఉంటున్నాను. 30 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను కడుతూ ఉన్నాను, ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ కడుతూ ఉన్నాను. ఈ 30 ఏళ్లలో 9 ఎన్నికల్లో ఓట్లు వేసినాను నేను. మళ్ళీ వాళ్ళ కొత్తగా వచ్చిన నేను ఓటర్ నేను ప్రూవ్ చేసుకో అని చెప్పి ఈ ప్రక్రియ అంతా ఏమిటి అర్థం కావడం లేదు. మాలాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయొచ్చు కదా అందులోంచి, పని కూడా తగ్గుతుంది, పని భారం తగ్గుతుంది కదా, ఎందుకు ఇట్లా చేయడం అనేది నా సందేహం. చెప్పండి. సో ఇంతకుముందు చెప్పినట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తి ప్రక్షాళన అనేది ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ హోల్డింగ్, ఎటువంటి పొజిషన్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలనేదే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం కూడా.
whether you're Chief Minister of India or Chief Minister of the state or PM of the country, whatever it is, ఏదైనా కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క దృక్పథము, ఆదేశాలు కూడా. నేను లాస్ట్ 10 ఏళ్ళుగా 10 విడతల్లో ఓటు చేశాను. నేను వై షుడ్ ఐ అగైన్ గివ్ దిస్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అది కాదు. ఆ లాజిక్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, ఒకరు ఇక్కడ నేను నరసింహరావు అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ని. ఇప్పుడు మీరు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు 3,38,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించాము, ఇంటింటికి మా బిఎల్ఓలు తీసుకెళ్ళి ఇస్తారు, ఒక్కసారి కాదు 3 సార్లు వెళ్తారు, అది ఫామ్ ఒక రోజు ఇస్తారు, తర్వాత ఎట్లా నింపాలో సహాయం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటారని చెప్పారు. కానీ హైదరాబాద్ నగరంలో మెజారిటీ ఏరియాలో, స్వయంగా నేనుండే ఏరియాలో నా ఇంటికి కూడా ఈ క్షణం వరకు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని బిఎల్ఓ రాలేదు. ఇట్లా చాలా కాలనీలో ఈ పరిస్థితి ఉంది. సో దీనిపైన పర్యవేక్షణ లోపమా, ఎందుకు బిఎల్ఓలు ఇండ్లకు రావట్లేదు? సో ఈ పర్యవేక్షణ లోపం వల్ల, రాకపోవడం వల్ల, ఇక్కడ హైదరాబాద్లో మెజారిటీ వాళ్ళు ఎట్లుంటారనంటే రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు అసలు ఎన్యూమరేషన్ ఫామే ఇంటికి రాకపోతే, ఇవ్వకపోతే, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఓటర్ ఇవ్వకపోతే, బిఎల్ఓ చేసే తప్పిదానికి అతని ఓటర్ తొలగిస్తే దానికి ఎవరు బాధ్యులు? ఎందుకు ఆ పర్యవేక్షణ లోపం ఉంది? మెజారిటీ ఏరియాలో ఉంది. స్వయంగా నేనుంటున్నాను, నేను రామంతాపూర్లో ఉంటాను, నా ఇంటికి ఇప్పటి వరకు బిఎల్ఓ రాలేదు. అంటే మనకు అవసరం ఉంటే, మీరేమో 3 సార్లు వస్తారన్నారు, ఒక్కసారి కూడా వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు పర్యవేక్షించట్లేదు? ఎందుకు ఆ లోపం ఉంది? దాన్ని ఎందుకు సరి చేయట్లేదు? ఇప్పుడు అర్బన్ పాకెట్స్ తీసుకుంటే బిఎల్ఓ యొక్క లోపమే కాకపోయినా, అర్బన్ పాకెట్స్లో హౌసెస్, ఇల్లు ఏ విధంగా ఉన్నాయంటే, పోలింగ్ స్టేషన్ అనేది దానికి ఒక పరిధి అనేది ఉంటుంది, 2 కిలోమీటర్స్ రేడియస్. ఆ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పోలింగ్ స్టేషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో, తర్వాత చిన్న చిన్న టౌన్లో కూడా ఇది పక్కాగా ఇది ఉంది. వెరాస్ అర్బన్ పాకెట్స్ లైక్ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్, ఇవి తీసుకుంటే ఆ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఒక బిఎల్ఓకే కాకుండా ఇంకొక బిఎల్ఓ కూడా అలా మిక్సప్ అయింది. ఎందుకంటే అడ్రస్ కరెక్ట్ లేకపోవడం ఒకటి, తర్వాత హౌసెస్ మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం, పూర్తిగా అది అడ్రసెస్ మిక్సప్ అడ్రసెస్ ఉండడం వల్ల బిఎల్ఓ పరిధిలో 1200 ఓట్లు అంటే అది మిక్స్ అయి ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. అదొకటి. రెండోది, బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్బన్ పాకెట్స్లో వాళ్ళ యొక్క ఏదైతే పనిచేస్తున్న ప్రదేశం ఏదుందో ఆ ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు వీళ్ళు ఎక్కువ భాగం. ఇంతకుముందు అయితే మున్సిపల్ ఎంప్లాయీస్ అని చెప్పేసి సూపర్వైజర్స్ ఆ విధంగా పెట్టుకున్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే గ్రూప్ సి ఆఫీసర్స్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ ఎంప్లాయీస్లో నిరక్షరాస్యులు, తర్వాత మినిమం ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళని మార్చండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళని మార్చడం ఒకటి. దానివల్ల ఎవరైతే ఎంప్లాయీ బిఎల్ఓ ఉన్నారో వాళ్ళు ఆ ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, అదొకటి. తర్వాత అక్కడ చేస్తున్న ఎంప్లాయీ కూడా కాదు. వేరే రూరల్ ఏరియాస్లో అంగన్వాడీ వర్కర్ కానీ, లేకపోతే ఏఎన్ఎం కానీ, ఇంకా పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరిని తీసుకున్నా ఎక్కువ భాగం 80 to 95% ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే. 5 ఏళ్ళ నుంచి, 8 ఏళ్ళ నుంచి, కొంతమంది 10-12 ఏళ్ళ నుంచి అక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎలక్షన్స్ కూడా వాళ్ళు అక్కడే కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉండడం వల్ల రూరల్ పాకెట్స్లో ఈజీ. వేరే అర్బన్ పాకెట్స్లో ప్రదేశం కొత్త ఒకటి, ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళకు సంబంధించిన వ్యక్తులు అందరూ కొత్త కావడంతో ఇబ్బంది ఏర్పడుతుంది, ఇదొకటి. తర్వాత వాళ్ళని ప్రతి ఒక్క ఎంప్లాయీ అర్బన్ పాకెట్స్లో అయితే బిఎల్ఓకి సహాయకులుగా మున్సిపల్ ఎంప్లాయీస్ని పెట్టమని చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల పెట్టకపోవడం వల్ల అదొక ఇబ్బంది ఉండొచ్చు. తర్వాత ఇంకోటి, వాళ్ళు మీరు అంటున్నట్టు తిరగడం లేదు అంటే వాళ్ళకి ఎక్కడ ఉంటున్నారు, నాకున్న 1200 మంది ఓటర్స్లో వాళ్ళు ఏ హౌస్లో ఉంటున్నారు, ఏ అడ్రస్లో ఉంటున్నారు తెలియకపోవడం ఒకటి. దాన్ని తెలియపరచడం, దానికి కొంచెం సహాయపడడానికే మున్సిపల్ ఎంప్లాయీస్ని సహాయకులుగా హెల్పర్స్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇది కొంత లోపం ఉండొచ్చు. అగైన్ విల్ గివ్ సమ్ డైరెక్షన్స్ అంటే. ఓకే.
మ్యాపింగ్ ఆఫ్ ఎలక్టర్స్ కూడా మ్యాపింగ్ ఆఫ్ ప్రీ మ్యాపింగ్ ఎన్యుమరేషన్ కన్నా ముందు మ్యాపింగ్ చేసిన దాంట్లో కూడా హైదరాబాద్ మేడ్చల్ రెండు డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే హైదరాబాద్లో 45% మ్యాపింగ్ అయింది, మేడ్చల్లో 42% అయింది, ఇక్కడ పక్కనున్న రంగారెడ్డి జిల్లాలో 58% అయింది, ఇంకా పక్కనున్న సంగారెడ్డిలో 68% అయింది. మిగతా అన్ని జిల్లాల్లో తీసుకుంటే 90%, 99%, 95% అలా మ్యాపింగ్ చేయగలిగారు. మ్యాపింగ్లో టైంలో కూడా వాళ్ళకి 6 months 8 months టైం ఇచ్చినా కూడా మ్యాపింగ్ టైంలో కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. సో ఈ హౌసెస్ గుర్తించడంలో కొంత ఇబ్బంది అయింది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కూడా ఇప్పుడు కూడా తిరిగి ఇవ్వడంలో. సార్ తిరుపతి చారి సార్ 10 TV. యాక్చువల్గా మీరు చెప్తున్నారు హైదరాబాద్ నగరం సంబంధించిన మేజర్ ప్రాబ్లం అంతా హైదరాబాద్ నగరం ఉన్నది. మీరు రూరల్ ఏరియాలో 90% ప్లస్ అయింది అంటున్నారు, హైదరాబాద్లో 60% ప్లస్ అంటారు. కానీ యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో నాకు తెలిసి ఎమ్యూనరేషన్ ఫార్మ్స్ 35% కూడా జరగలేదు సార్. వాస్తవంగా చాలా చోట్ల ఒకే నంబర్ ఉన్న ఇంట్లో పోలింగ్ బూత్లేమో 4 ఉంటున్నాయి. ఎమ్యూనరేషన్ ఫామ్ ఇచ్చే BLOలు సరిగా ఆ ఇంటికి వచ్చి ఎవ్వరు కూడా ఆ ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఇవ్వట్లేదు. వస్తున్నారు ఆ ఇల్లు పరిసర ప్రాంతాలకు వస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకు కూడా రావట్లేదు, ఆ ఫ్లోర్స్లో కూడా పైకి ఎక్కట్లేదు. ఎక్కకుండా ఏం చేస్తున్నారంటే ఫామ్స్ కిందనే పిలిచి ఎవరన్నా ఉంటే ఆ టైంకి ఉంటే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు, వాళ్ళు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమైనా మీ దగ్గర ఉందా? ఒకే ఇంట్లో ఉన్న 4 ఓటర్లకు ఒక్క ఫామ్ కూడా ఇవ్వకపోతే దీనికి పరిష్కారం ఏమైనా ఉందా హైదరాబాద్ నగరంలో? బేసిక్గా దానికి ఏంటి పరిష్కారం ఏంటి? ఓకే, ఇది బిఎల్లో తిరగాలి, తిరిగి ఇవ్వాల్సి వస్తుంది, అదే దట్స్ డిఫరెంట్. బిఎల్లో యొక్క రోల్ ఖచ్చితంగా చేయాలనేది మళ్ళీ ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తాము. GHMC కమిషనర్ కూడా పర్యవేక్షణ అనేది కూడా ఎక్కువ చేయాలని చెప్పి చెప్తాము. అదొకటి. ఇది బిఎల్లో రోల్. బిఎల్లోనే అవసరం లేదు, నేనే ఫిల్ చేసుకుంటామంటే ఈసీఐ నెట్ కొంచెం లిటిల్ బిట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే voters.eci.gov.in అది, లేకపోతే ఈసీఐ నెట్లో చాలా ఈజీగా అది చేయొచ్చు. అది రెండో మార్గం. ఓకే సార్. సార్ నమస్తే, నేను శేఖర్ అండి, సాక్షి టీవీ ఇట్ సైడ్. 2002లో ఓటు హక్కు నాకు లేదు, ఇప్పుడు కూడా ఓటు హక్కు నాకు లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఒక ప్రశ్న. ఇప్పుడు ప్రజెంట్ ఓటు హక్కు ఉండి ఫామ్ రాకుండా, మొన్న రీసెంట్గా ఓటేశాను బట్ ఫామ్ రాలేదు, ఆ రాని వాళ్ళు ఏం చేయాలి? ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు 2002లో మీరు ఓటర్ కాని పక్షంలో ఇప్పుడు కూడా ఓటర్ కాదా? ఓటర్ కాని పక్షంలో మీ తల్లిదండ్రులు ఓటర్స్ అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీ తల్లిదండ్రులు ఓటర్స్ అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పెట్టండి, తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ పెట్టండి. మీ తల్లిదండ్రుల డీటెయిల్స్ కూడా మీకు 2002లో ఏంది తెలియకపోతే 2 బాక్స్లు ఎంటీ పెట్టేసి ఇక్కడ మాత్రం ఫిల్ చేసి ఇచ్చేసేయండి, సరిపోద్ది. అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఎన్యుమరేషన్ ఫామ్ రాదు. ఫామ్ 6 ఇది మీకు ఈ ఫామ్ రాదు కాబట్టి బిఎల్ఓ దగ్గర ఫామ్ 6 అనేది తీసుకొని నింపి ఇచ్చేయచ్చు. అది ఫామ్ 6. వాళ్ళు ఫామ్ 6 తీసుకొని నింపచ్చు, తర్వాత ఆగస్ట్, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫామ్ 6 ఇప్పుడు తీసుకొని ఫిల్ చేయకపోయినా ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో కూడా ఫామ్ 6 అనేది విస్తృతంగా పంచమని చెప్తాము. అప్పుడైనా ఫామ్ 6 తీసుకొని నింపి ఇవ్వడానికి అవకాశం ఉంది. సార్ మధు మల్కేడికర్ RTV నుంచి. ఈ మధ్యకాలంలో నేను ఏం చేశానంటే ఒక గ్రౌండ్ రిపోర్ట్ కోసం సార్ స్టార్ట్ అయిన రోజు కొన్ని ఏరియాలకు వెళ్ళాను. రోహింగ్యాలకు సంబంధించినటువంటి కాలనీలోకి వెళ్ళాను, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ దగ్గర అన్ని కార్డ్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కూడా, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. వాళ్ళ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, వాటికి సంబంధించి చాలా సమస్య ఉంది. లోకల్గా ముస్లిమ్స్కి కానీ, అక్కడ లోకల్ ముస్లిమ్స్కి సమస్య ఉంది, స్థానికులకు సమస్య ఉంది. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మనం ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మా ఓటు ఆల్రెడీ వేసింది, ఇప్పుడు మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలంటే ఇంత ఇబ్బంది కలుగుతూ ఉంది సిచ్యువేషను. కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళని ఎట్లా ఫిల్టర్ చేయబోతారు? గ్రౌండ్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా అఫీషియల్గా నోట్ ఒకటి ఇచ్చిరు, 32 కేంద్రాలను గుర్తించారు అనేటువంటిది మీరే ప్రెస్ నోట్ ఇచ్చారు అఫీషియల్గా.
మేము గ్రౌండ్లోకి వెళ్తే ఒక్కొక్క కాలనీలో వేల మంది ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో 15-16 మంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళ విషయంలో ఏంది, ఓన్లీ మీ బిఏలోలు వీళ్ళే వెళ్తారా? నిజంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మీలాంటి వాళ్ళు వెళ్తే కూడా ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా పోవాలి ఒకసారి పరిశీలన, కనీసం ఒక కేంద్రంకైనా అట్లాంటి ప్లేస్లకు అనేటువంటి డిమాండ్ ఉంది. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో చూసినాం. సో తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు రోహింగ్యా వచ్చినటువంటి వాళ్ళు ముస్లిమ్స్. ఓకే, వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్సా అదర్ వేరే ముస్లిమ్సా అనేది అది పక్కన పెడితే, వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ అనేది వాళ్ళ డీటెయిల్స్ ఎవరైనా పైన 2 బ్లాంక్ వస్తాయి, వాళ్ళ దగ్గర 2002 డీటెయిల్స్ ఉండకపోవచ్చు, ఎవరి దగ్గర ఉండవు రోహింగ్యాస్ తీసుకుంటే కూడా. కాబట్టి కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అందరికీ నోటీస్ అనేది తప్పకుండా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నోటీస్ పీరియడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఈఆర్ఓస్కి, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కాబట్టి వాళ్ళకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్. ఇటువంటివి కొన్ని మా దృష్టికి వచ్చాయి. సో ఏరియాస్ సో రోహింగ్యాస్ ఎక్సెట్రా వాళ్ళు ఉంటున్నారు అనేది మా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఈ ఏరియాస్లో ఈ పాకెట్స్ ఉంటే మీకు వస్తున్న ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ పీరియడ్లో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది.